హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రైని చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్గా, ఎంత తిన్నా కూడా తినాలనిపించేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి కేజీ వరకు చికెన్ని తీసుకోండి. చికెన్ ముక్క అనేది మరీ పెద్దగా కాకుండా, అలాగని మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఇలా ఒకసారి బాగా పిసికేసి వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా ఉప్పు వేసుకొని వాష్ చేసుకోవడం వల్ల మనకి చికెన్ అనేది నీసు వాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు సాల్ట్, అలాగే సగం నిమ్మ చెక్క వేసుకొని ఇలా బాగా పిండుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఈ చికెన్ని కనీసం 1 గంట పాటైనా నాననివ్వాలి. ఇలా 1 అవర్ పాటు నానబెట్టుకోవడం వల్ల చికెన్ అనేది మనకి చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 2 ఆనియన్స్, అలాగే 2 పచ్చిమిర్చిని తీసుకొని ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా ఆనియన్స్ వేసుకొని చికెన్ ఫ్రైని చేసుకోవడం వల్ల మనకి చికెన్ గ్రేవీ అనేది చాలా పర్ఫెక్ట్గా, చాలా బాగా వస్తుంది. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోండి. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్స్ వరకు ధనియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, అలాగే 10-12 వరకు మిరియాలు, 3 ఇలాచి, 2 ఇంచుల దాల్చిన చెక్క, 5 లవంగాలు వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. ఈ మసాలాలు చికెన్ ఫ్రైలో వేసుకోవడం వల్ల చికెన్ ఫ్రై అనేది చాలా బ్రహ్మాండంగా, చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటన్నింటినీ ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని వీటిని కొద్దిసేపు చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత వీటిని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసుకొని ఇలాగా మెత్తటి పౌడర్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని దానిలో 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని వేసుకోండి. వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేది మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఆనియన్స్ని మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకుని వేసుకోండి. కరివేపాకు అనేది ఆప్షనల్ అండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీనిలో 2 పచ్చిమిర్చి, అలాగే పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. అలాగే అల్లం పచ్చి వాసన పోయేంత వరకు దీనిని బాగా ఫ్రై చేయండి. ఈ చికెన్ ఫ్రై అనేది ఈ స్టైల్లో చేస్తే చాలా జ్యూసీగా, చాలా బాగుంటుందండి. ఇలా అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని వేసుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ చికెన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండండి. హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ చికెన్ని ఉడికించుకోవడం వల్ల చికెన్ అనేది మనకి ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది. సిమ్లో ఉంచుకొని చేసుకోవడం వల్ల ముక్క అనేది చాలా రబ్బర్ లాగా ఇలా వస్తుంది. కాబట్టి మనం హై ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఇలా కలుపుకుంటూ ఒక 3-4 మినిట్స్ పాటు దీన్ని బాగా ఉడికించండి. ఇలా మధ్యలో కలుపుకుంటూ దీన్ని బాగా ఉడికించండి. చూడండి, ఇలా కొద్దిసేపటి తర్వాత చికెన్లో వాటర్ అంతా సపరేట్ అవుతుంది. ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి.
ఇప్పుడు దీనిలో 1 కప్పు వరకు పెరుగును వేసుకోండి. పెరుగుని ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోండి. ఇలా పెరుగు వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క అనేది చాలా జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని ఈ చికెన్ని మరికొద్దిసేపు మూత పెట్టుకొని బాగా ఉడికించండి. ఇప్పుడు మధ్యలో మూత తీస్తూ ఇలా చికెన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. దీనిలో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు దీనిని బాగా ఉడికించండి. హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ చికెన్ని బాగా ఉడికించండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఈ చికెన్ని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఈ మొత్తం చికెన్ ఉడికించడానికి 15 to 20 మినిట్స్ వరకు పడుతుందండి. అంతసేపటి వరకు ఈ చికెన్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మధ్యలో కలుపుకుంటూ దీనిని బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలోకి చికెన్ అనేది మనకి 70% ఉడికిపోయిన తర్వాత దీనిలోకి ముందుగా మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలాలని వేసుకొని అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అలాగే 1.5 టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కారం ఈ మసాలాలు మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించండి. చూడండి, చికెన్ అనేది మనకి 2-3 నిమిషాల తర్వాత బాగా మగ్గిపోయి ఇలా ఆయిల్ ఇలా పైకి సపరేట్ అవుతున్నప్పుడు చికెన్ అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు దీనిలో చివరిగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఎంతో జ్యూసీగా, ఎంతో ఈజీగా ఉండే చికెన్ ఫ్రై మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ ఫ్రైని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై మనకి రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.